బ్రేకింగ్ న్యూస్ హోంమంత్రి వంగలపూడి అనితకు త్రిటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకవరం దగ్గర ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా అలంపురంకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్ను తప్పించే క్రమంలో హోంమంత్రి ఎస్కాట్ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఎస్కాట్ వాహనాన్ని వెనుక నుంచి హోంమంత్రి ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో స్వల్పంగా కారు ముందు భాగం దెబ్బతింది. ఎస్కాట్ వాహనాన్ని హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న వాహనాన్ని అక్కడ వదిలేసి మరో వాహనంలో అలంపురంకు హోంమంత్రి అనిత బయలుదేరి వెళ్లారు. ఆ వాహనాన్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న వాహనం అది. ఎస్కాట్ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న వాహనం రైట్ సైడ్ బంపర్ దగ్గర దెబ్బతిన్న భాగాన్ని కూడా మనం చూడొచ్చు. బైక్ అడ్డుగా రావడంతో బైక్ను తప్పించబోయి హోంమంత్రి ఎస్కాట్ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న వాహనం ఎస్కాట్ వాహనాన్ని ఢీకొట్టింది. పెద్ద కుదుపు కూడా ఆ సమయంలో సంభవించడంతో ఏం జరిగిందో అర్థం కాక ఒక్కసారిగా దిగి చూసేసరికి ఎస్కాట్ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. అయితే ముందున ఒక బైక్ను తప్పించబోయి ఎస్కాట్ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం తప్పింది. త్రుటిలో ప్రమాదం తప్పింది. మా ప్రతినిధి మణికుమార్ పూర్తి సమాచారం అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు. మణికుమార్, అసలు ఏం జరిగింది? రోహిత్, ఈరోజు ఉదయం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రయాణిస్తున్నటువంటి కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని సడన్ బ్రేక్ వేయడం వల్ల ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్ ముందు వాహనాన్ని బలంగా ఢీకొన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే ఆమె ఈరోజు విజయవాడ నుంచి అయితే తాడేపల్లిగూడెం మండలం చెందినటువంటి అల్లంపురం గ్రామానికి వెళ్తున్నారు. ఈ కార్యక్రమం పని మీద ఆమె కాన్వాయ్లో వెళ్తున్నారు. దారిలో భీమడోలు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులను కలిసిన తర్వాత ఆమె కాన్వాయ్ ముందుకు సాగింది. కరెక్ట్గా ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం కైకరం గ్రామం వద్ద ముందు వెళ్తున్నటువంటి బైక్ను తప్పించబోయి ఆమె ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేశారు. ముందుకు వెళ్తున్నటువంటి బైకు అతను అడ్డు రావడం వల్ల ముందు వెళ్తున్నటువంటి కాన్వాయ్లో ఒక కారు సడన్ బ్రేక్ వేశారు. దీంతో హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ కూడా సడన్ బ్రేక్ వేయడంతో ముందు వాహనాన్ని ఢీకొన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కారు కూడా డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. ముందు వెళ్తున్న కారుతో పాటు హోంమంత్రి ప్రయాణిస్తున్న కారు కూడా డ్యామేజ్ అయినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అలర్ట్ వ్యక్తిగత సిబ్బంది, అదేవిధంగా హోంమంత్రి సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే కాన్వాయ్ నుంచి దిగి చూసి పరిస్థితిని గమనించారు. వెంటనే హోంమంత్రిని అక్కడి నుంచి వేరే కాన్వాయ్లో తరలించారు. ఆమె అక్కడి నుంచి తాడేపల్లిగూడెం మండలం చెందిన అల్లంపురం గ్రామానికి బయలుదేరి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఏదైతే డ్యామేజ్ సంబంధించిన కారుకు సంబంధించిన నిజానికి కాన్వాయ్లో వాహనాలు వెళ్తున్నప్పుడు ముందున్న వాహనం వెనుక ఉన్న వాహనం ఒక కోఆర్డినేషన్తో వెళ్తుంటే ఒక సర్టన్ స్పీడ్లో అంటే మాకు కోఆర్డినేషన్ లేదు అని అనుకోవాలా. సడన్ బ్రేక్ వేసేటప్పుడు బండి అడ్డుగా రావటం, అక్కడ పోలీస్ మూమెంట్ విఐపి మూమెంట్ ఉన్నప్పుడు పోలీసులు కొంత రోడ్ని క్లియర్ చేయటం లాంటివి ఏం కూడా చేయలేదా? అంటే వాస్తవానికి హోంమంత్రి వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఆమె వెళ్తున్న రూట్ను ముందుగా పోలీసులు క్లియరెన్స్ చేసుకుంటూ వెళ్తారు. ఎవరు కూడా ఆ ప్రాంతంలోకి రాకుండా బైక్లు కానీ లేదంటే ఇతర వాహనాలు ఎవరు కూడా అడ్డు రాకుండా ముందుగా ఒక వెహికల్ అయితే పెట్రోలింగ్ వెహికల్ అయితే ముందు వెళ్ళి అక్కడ రోడ్డు అంతా కూడా క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఆ హోంమంత్రి వెళ్తున్న సమయంలో కరెక్ట్గా ఉంగుటూరు మండలం కైకరం గ్రామం వద్ద ఒక బైక్ మీద వచ్చినట్టు వ్యక్తి సడన్గా కాన్వాయ్ల మీదకు రావడం, సడన్గా ఆ ముందు వెళ్తున్న కాన్వాయ్లో ముందు ఉన్న వాహనం ఆ బైక్ను తప్పించే క్రమంలో డివైడర్ని ఢీకొట్టినట్టు కూడా తెలుస్తుంది. దీంతో వెంటనే వాళ్ళు సడన్ బ్రేక్ వేయడం, వెంటనే వెనక ఉన్నటువంటి హోంమంత్రి వెహికల్ కూడా ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొనడంతో దానికి వెహికల్కి సంబంధించి ముందు కూడా డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. ముందు కారు భాగంలో ఇంజిన్ భాగం వద్ద బంపర్ అవన్నీ కూడా పగిలిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో ఆ కారు ముందు ఏదైతే క్యాబిన్కి సంబంధించి ముందు భాగం ఉంటుంది, ఇంజిన్ భాగం ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఆ క్యాబిన్లో అన్నీ కూడా డ్యామేజ్ అయినట్టు కూడా తెలిసింది. దానికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు హోంమంత్రి వంగలపూడి అనితకు చెందినటువంటి కాన్వాయ్ సాక్షాత్తు హోంమంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్ సడన్గా ఎట్లాంటి ఘటన జరుగుతుందో అటు అందరూ కూడా అవాక్కైన పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరిగింది అనేది అయితే ఇప్పుడైతే పూర్తిగా సమాచారం ఉంది. ప్రస్తుతం హోంమంత్రి అయితే క్షేమంగా ఉన్నారు. ఆమె వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది అంతా కూడా ఆమెను వేరొక వాహనంలో గమ్యస్థానానికి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం హోంమంత్రి అయితే క్షేమంగా ఉన్నారు. కాన్వాయ్కి మాత్రం కొద్దిగా డ్యామేజ్ అయినాయి. దానికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్, రైట్ మణికుమార్. హోంమంత్రి వంగలపూడి అనితకు త్రిటిలో ప్రమాదం తప్పింది.
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకవరం దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ అడ్డుగా రావడంతో హోంమంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్లో పైలట్ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో వెనుక హోంమంత్రి ప్రయాణిస్తున్న వాహనం సడన్గా పైలట్ వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న వాహనం బంపర్ దెబ్బతిన్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. దీంతో ఆ వాహనాన్ని అక్కడ వదిలేసి వేరే వాహనంలో అనిత ముందుకు బయలుదేరి వెళ్లారు.